ఉందాం. అందరము తలలు వంచినట్లయితే ప్రార్థన చేస్తాం. జీవం కలిగిన మా తండ్రి, మా దేవా, మీకు స్తోత్రం. దేవా, ఈ దీనుని దయచేసి పూర్తిగా మరుగు చేసుకొని నీ బిడ్డలకు అర్థమయ్యే రీతిగా నీ వాక్యాన్ని వాళ్ళకు బోధించుకొని ప్రార్థిస్తున్నాం. దేవా, నీ వాక్యం విని గ్రహించి వారు మీలో స్థిరంగా ఎదుగుట కృప చూపమని ప్రభా, ప్రతి బిడ్డ హృదయంలోని వాక్యంతో నింపబడి ఆశీర్వదింపబడి స్వస్థత పొంది క్షేమంగా వెళ్ళట కృప చూపమని మీ చేతికి సమయాన్ని అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మానవ జీవితంలో అనేక రోగాలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. అయితే మీ అందరికీ ప్రభు వాక్యాన్ని బట్టి నేను చెప్పేది ఏంటంటే, దేవుని మనం హృదయపూర్వకంగా ప్రార్థన చేయాలి. ఏ స్థాయిలోనూ ఉండు, ఉన్నత స్థాయిలో ఉండు, నువ్వు అతి తక్కువ స్థాయిలో ఉండు, కష్టం అనేది ప్రతి మనిషికి వస్తుంది. రోగం కూడా చెప్పి రాదు, వస్తుందా? నేను ఇలా ఆరోగ్యంగా ఉన్నా, నాకు ఏం కాదు అని అనుకోలేము, సడన్గా వస్తుంది. మీకు ఒకటి గుర్తు చేస్తున్నా, ఈ మధ్యలో కరోనా వచ్చి దేశాలే ఆగమైనాయి. ఎంతోమంది ప్రజలు కాలగర్భంలో కలిసి చనిపోయిండ్రు. అయితే దేవుని బిడ్డలైన మీ అందరితో నేను చెప్పేది ఏంటంటే, జీసస్ ఈజ్ రియల్ డాక్టర్. యేసుప్రభు నిజమైన దేవుడు. ఎందుకంటే బైబిల్ను మీరు బాగా తరిచి పరిశీలించి చూసినప్పుడు ఎంతో టేస్ట్ అయిన మధురమైన వచనాలు, దేవుని యొక్క వాక్యము మనంలా బాగు చేస్తుంది. అందుకే సొలొమోను ఏమంటాడంటే, ఈ మాటలు దొరికిన వారికి జీవం, సర్వ శరీరానికి ఆరోగ్యం వస్తుంది. నేను మీకు అందరికి మరొకసారి ప్రభు నందు చెప్తున్నా, ఏ స్థితిలో నన్ను ఉండండి, రోజు బైబిల్ చదువుకోండి, రోజు ప్రార్థన చేయండి, నీ సమస్య ఇమ్మీడియట్లీ పోతుంది. అంతే, ఇమ్మీడియట్లీ త్వరగా పోతుంది. అది అనుభవించి నేను మీకు చెప్తున్నా, యేసు ప్రభు నిజమైన డాక్టర్ అనే విషయంలో నేను మీకు చెప్తున్నా. అయితే ఈ డాక్టర్ అనే విషయంలో బైబిల్ గ్రంథంలో ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా మాట్లాడినారు. కొన్ని చెప్పి వాక్య భాగంలోకి వెళ్దాం. దయచేసి బైబిల్ చిన్నవారు చూడండి. యోగు గ్రంథం, యోగు భక్తుడు ఏమంటాడు? 13వ అధ్యాయం 4లో, రోగం రాగానే మీరు అంతా డాక్టర్స్ దగ్గరికి వెళ్తారు కదా, ఫస్ట్ దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయాలని నేను మీకు చెప్తున్నా. చూడండి, వైద్యులు అంటే ఎవరు? యోగు ఏమంటాడు? యోగుకు అరికాలు మొదలుకొని తల వరకు చాలా కురుపులు, పుండ్లు అయినాయి. ఎక్కడ ఇట్లా కూర్చుందామంటే కూర్చొని స్థాయి లేదు, పండుకుందామంటే పండుకునే స్థితిలో లేడు. అరికాలు మొదలుకొని తల వరకు సాతాను యోగులో ప్రవేశించి మొత్తము పుండ్లు, గడ్డలన్నీ బాధకరమైన తెచ్చింది. ఆ బాధ తట్టుకోలేక ఆయన ఎవరిని ఏమంటాడు? మళ్ళొకసారి కదా, మీరందరూ పనికి మాలిన వైద్యులు. యోగు భక్తుడు, ఆయన ధనవంతుడు, నీతిమంతుడు. కానీ ఇప్పుడు డాక్టర్స్ విషయంలో వైద్యులు గురించి ఏం చెప్తాడు? మనకు ఎంత పెద్దగా చదివినా మన రోగం బాగు చేయకపోతే ఏం డాక్టర్ అంటారు, అవునా? బాగు చేసిందనుకో చాలా మంచి డాక్టర్ అంటారు. ఇక్కడ యోగు జీవితంలో మీరంతా కూడా పనికి మాలిన డాక్టర్స్ అని యోగు చెప్తాడు. మరి ఎందుకు అట్లా చెప్తాడు? అయితే ఇంకొకటి కూడా, యోగు అలా చెప్తే ఇర్మియా ఏం చెప్తాడో చూడు. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనం చూడండి. బైబిల్ చూడాలి, బైబిల్ చిన్న వరకు తెరిచి చదివితే చెప్తుంది. చూడండి, గిలాదులో అక్కడ ఏ వైద్యుడు లేడా? ఇప్పుడు ఆపద కావాలని మనం ఆసుపత్రికి వెళ్ళిపోతాం కదా, కానీ ఇర్మియా ఏం చెప్తాడు? గిలాదులో గుగ్గిలం ఏమీ లేదా, గిలాదులో గుగ్గిలం లేదా, అక్కడ వైద్యుడు లేడా,
ఆ ఊళ్ళో డాక్టర్ లేడా, గిలాదులో ఒక డాక్టర్ లేడా, అక్కడ ఏ వైద్యుడు కూడా లేడా మిమ్మల్ని బాగు చేయడానికి? నా జనులకు స్వస్థత ఎందుకు కలగపోవచ్చున్నది? నా జనులకు స్వస్థత ఎందుకు కలగకపోవచ్చున్నది? ఎందుకు కలగకపోవచ్చున్నది? జనాలు వాళ్ళకి ఎందుకు బాగైతలేదు, ఎందుకు స్వస్థత దొరుకుతలేదు? అక్కడ డాక్టర్స్ లేరా, ఉన్నా కూడా మరి స్వస్థత ఎందుకు జరుగుతలేదు అని అడుగుతుండు ఇర్మియా. నేను మీకు చెప్తున్నా నా ప్రియ దేవుని బిడ్డలారా, మరి నిజంగా మీరు కనుక ప్రార్థన చేసుకొని వాక్యంలో ఎదిగితే ఏ తెగులు నీ గుడారము సమీపించదు, అస్సలు రాదు. వచ్చినా కూడా యోగు నీతిమంతుడు న్యాయవంతుడు, అంత బాధలు రోగాలు వచ్చినా కూడా దేవుడు స్వస్థపరిచినప్పుడు ఆయన చాలా యాక్టివ్గా అయిపోయాడు. ఆ బాధలు పోయినాయి. ఒక్కసారి కొడుకులు బిడ్డలు అందరూ మరణించినా కూడా తిరిగి మళ్ళీ దేవుడు ఇచ్చిండు. నా జీవితంలో ఆరోగ్యం క్షీణించిపోవచ్చు, మనం అనుకున్నది జరగకపోవచ్చు, మనం ఎవరి మీద నిందలేయాల్సిన పని లేదు, కానీ దేవుణ్ణి మనం ప్రార్థన చేయాలి. ఇక్కడ నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా ఇలా చెప్పే అంశం, యేసు ప్రభు నిజమైన డాక్టర్. అయితే చాలా మంది ఏం చేస్తున్నారంటే దేవుని యొక్క విచారణ చేయక లోకానుసారంగా పోతాను. ఎక్కడ బాగు చూపించుకుంటే ఏమవుతుందో, ఎక్కడికి వెళ్తే ఏం జరుగుతుందో అనుకుంటాను. అట్లా జరగదు. నువ్వు ఎక్కడికి పోయినా, ఏ స్థాయికి వెళ్ళినా, ఏ చోటుకి వెళ్ళినా దేవుడు నిన్ను బాగు చేస్తే మాత్రమే నువ్వు బాగవుతావు. అది గుర్తుపెట్టుకో. జీసస్ ఈజ్ రియల్ డాక్టర్. యేసు ప్రభు నిజమైన దేవుడు. ఎట్లనో చూద్దామా? చూడండి, బైబిల్స్ ఉన్నవారు చూడండి. ఇంకా నేను మీకు జ్ఞాపకం చేస్తా, చూడాలి. మత్తయి సువార్త 14వ అధ్యాయం 36వ వచనం చూడండి. బైబిల్ బాగా చదవండి. ఈ మాటలు దొరికిన వారికి జీవం, సర్వ శరీరానికి ఆరోగ్యం వస్తుంది. మత్తయి సువార్త 14వ అధ్యాయం 36వ వచనం చూడండి. వీరిని నీ వస్త్రపు చెంగు మాత్రము ముట్టనిమ్మని ఆయనను వేడుకొనిరి, ముట్టిన వారందరూ స్వస్థత నొందిరి. చూడండి, యేసు ప్రభుని గురించి తెలుసుకోండి. యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆయన వస్త్రపు చెంగును మాత్రమే ముట్టితే ఏమైంది? స్వస్థత పొందిండు. అసలు మీరు బైబిలే చదువుతాను, మీకు రోగాలు ఎందుకు వస్తున్నాయి? మీరు ప్రార్థన చేస్తాను, బలహీనలు ఎందుకైతాను? హార్ట్ఫుల్గా లేదు. హృదయం దేవునికి ఇచ్చేయమని చెప్తున్నా నేను. ఇక్కడ యేసుప్రభు దగ్గరికి వచ్చి ఆ జనాలు ఏమి అంటారు? 14:36 మాకు గట్టిగా చదువు. వీరిని నీ వస్త్రపు చెంగు మాత్రము ముట్టనిమ్మని ఆయనను వేడుకొనిరి. చూడండి, యేసుప్రభు రియల్ డాక్టర్. ఆయన నిజమైన దేవుడు, నిజమైన వైద్యుడు. ఆయన వస్త్రపు చెంగు ఇట్లా ముడితే బాగా అయిపోతాం. నీ జీవితంలో ఏ రోగం ఉన్నా, ఏ లోటున్నా, ఏ బలహీనత ఉన్నా ఆయన ఇట్లా టచ్ చేయంటే బాగైతారు. వస్త్రపు చెంగుని ఇట్లా ముట్టితే బాగైతారని వాక్యం మనం చెబుతుంది. ముట్టిన వారందరూ స్వస్థత నొందిరి. ఇక్కడ కులము మతం భేదం లేదు. అందరూ ప్రభును ముట్టుకున్న వారందరూ కూడా బాగుపడ్డారు. అవునా? స్వస్థత పొందిండు. అవును, గుడికి వస్తున్నావు, ఇంకా దగ్గు పోతలేదు, కిడ్నీ పెయిన్ పోతలేదు, పెరాలసిస్ పోతలేదు, సర్వ రోగాలు పోతలేవు. ఎందుకు పోతలేవు? ఖచ్చితంగా టచ్ చేయి. యేసు ప్రభును నీ హృదయంలో చేర్చుకో. నీ కుమారుడా, నీ హృదయం నాకు ఇమ్ము. నేను చాలాసార్లు చెప్తా, యేసు దేవుడు ఎదలో ఉంటే ఎందుకు రా భయం? కొండలాంటి ఏ కష్టాలు వచ్చినా తొలగిపోవు. క్షణంలో పోతాయి. వింటున్నా? అందుకే నేను మీకు చెప్తున్నా, ఫస్ట్ రోగం వచ్చినా, బలహీనతున్నా, నీ బాడీలో ఏ లోటున్నా, క్యాన్సర్ కానీ ఏదన్నా కానీ దేవుడు బాగు చేయగలడు. ఆయన నిజమైన డాక్టర్. కానీ యోబుకు అన్ని పుండ్లు, గడ్డలు అన్ని అయినా కూడా యోబుకు తన జీవితంలో తీసుకొచ్చి ఏమంటాడు? వైద్యులను
ఈ పనికిమాలిన వైద్యులు ఏ ట్రీట్మెంట్ ఇచ్చినా ఏ సరిగా సెట్ అయితే లేదు. వీళ్ళంతా పనికిమాలిన వైద్యులు అంటారు. కానీ యేసుప్రభు దగ్గరకు వస్తే ఆయన వస్త్రాలు ఇట్లా ముట్టితే బాగా అవుతాను. ఎంతమంది వచ్చి ఆయన ఇట్లా టచ్ చేస్తే బాగా అవుతాను. యేసుప్రభు ఎందుకు రియల్ డాక్టర్లో చెప్పనా? ఇంకా మీరు అది మార్క్స్ వార్త 5వ అధ్యాయం 25 వచ్చిన చూడండి. మార్క్స్ వార్త 5వ అధ్యాయం 25 వచ్చిన చూడండి. ఎన్నేళ్ల నుంచి ఉన్నది ఆ రోగం? 12 years. 12 ఏళ్ల నుంచి రక్తస్రావం కలిగిన ఒక స్త్రీ ఉండేను. ఆమె అనేక మంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళింది. చాలా మంది మన రోగం మనకు తక్కువ కాకపోతే ఏం చేస్తాం? అక్కడ పెద్ద హాస్పిటల్ ఉన్నది, అక్కడికి పోవాలంటారు. ఇక్కడ పెద్ద హాస్పిటల్ ఉన్నది, ఇటు వెళ్ళాలంటారు. ఇట్లా తిరుగుతుంటాం. కానీ యేసయ్య దగ్గరికి వస్తే అది ఖచ్చితంగా బాగా అవుతుంది. నేను ప్రభువునని చెప్తున్నా. అవును, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఇక్కడ ఈమెకి ఎన్నేళ్ల నుంచి ఉన్నది రోగం? 12 ఏళ్ల నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ అక్కడ ఉండేను. ఆమె అనేక మంది వైద్యుల చేత వ్రాయబడి చదవండి. మళ్ళీ పైనుంచారు. 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండేను. ఆమె అనేక వైద్యుల చేత అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడ్డది. ఒక్క డాక్టర్ కాదు, ఒక్క వైద్యుడు కాదు, అనేక మంది దగ్గర పోయినా తనకు కలిగినదంతయు వ్యయము చేసి కలిగినంత ఖర్చు పెట్టుకున్నది ఈ రోగం కొరకు. ఎంత మాత్రము ప్రయోజనము లేక మరింత సంకటపడెను. చూడండి, మనకు కలిగిందంతా లాస్ అయిపోతుంది. అంత లాస్ అయిపోయింది. ఆమె 12 years నుంచి 12 ఏళ్ల నుంచి ఆ రోగంతో బాధపడుతుంది. కలిగిందంతా ఖర్చు పెట్టుకున్నది, ఉన్నదంతా అమ్ముకున్నది. కానీ వైద్యుల దగ్గరికి పోని వైద్యుడు అంటూ లేడు. రాయబడి ఉన్నది. అనేక మంది డాక్టర్స్ దగ్గరికి ఆమె వెళ్ళింది. కానీ ఆమె బాగుపడ్డదా? ఆమె యేసును గురించి విని, యేసు ప్రభుని గురించి విన్నది. ఎవరి గురించి? యేసు ప్రభు నిజమైన దేవుడు, ఆయన దగ్గర పోతే నేను బాగైతానని నమ్మికతో వచ్చింది. నువ్వే కులమైనగా, ఏ మతమైనగా, ఏ జనమైనగా, ఎవరు అనగా. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభుని గురించి మీరు వినండి. ఆయన నిజమైన దేవుడు అని నమ్మండి. నమ్మితేనే పరలోకం ఉంటుందని వాక్యం మనకు క్లియర్గా సెలవిస్తుంది. ఇక్కడ ఈమె 12 ఏళ్ల నుంచి కలిగిందంతా ఖర్చు పెట్టుకున్నది, వ్యయం చేసుకున్నది. రోగం తక్కువగానే డబ్బులు పోయినాయి. అయితే ఇప్పుడు లాస్ట్కి ఎవరి గురించి విన్నది? యేసు ప్రభు గురించి విన్నది. ఏం చేసింది? నేను ఆయన వస్త్రము మాత్రం ముట్టినా బాగుపడదును అనుకొని జన సమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. చూడండి, జన సమూహంలో యేసు ప్రభుని గురించి విని ఆ జన సమూహంలోకి వెళ్ళి ఆయన యుద్ధకు వచ్చి ఆయన వస్త్రాన్ని ముట్టుకున్నది. వెంటనే ఆమె రక్తధార వెంటనే ఎన్నో రోజులు పట్టది. యేసు ప్రభు బాగు చేసే స్పాట్ గా బాగా అయిపోతారు. ఇప్పుడు కూడా ఈ రోజుల్లో కూడా ప్రభు దగ్గరికి రా, ప్రార్థన చేయి, స్వస్థత పొంది వెళ్ళిపో. ఎన్నో రోజులు ఎంతో టైం పట్టదు. ఇక్కడ మనకు జరుగుతలేదంటే మనం యోబు దగ్గరికి వెళ్ళాల్సిందే. యోబు విసిగిపోయింది జీవితంలో. ఏ వైద్యులు లేరా ఇక్కడ? ఇర్మియా కూడా ఏమంటాడు? గిలాదులో ఒక్క వైద్యుడు లేడా? వాళ్ళ దగ్గర పోయి విసిగిపోయిండు. నేను మీకు చెప్తున్న ప్రియులారా, యేసుప్రభు దగ్గరికి 12 ఏళ్ల నుంచి వచ్చిన స్త్రీ ఎంత సమయంలో బాగుపడ్డది? ఆమెకి ఏమన్నా స్కానింగ్ తీసిందా? ఎక్స్రేలు తీసిందా? ఏమన్నా టెస్ట్ చేసిందా? చూడండి, ఇంత గొప్ప దేవుని విడిచిపెట్టి మీరంతా వేస్ట్గా కష్టపడుతుందని నేను చెప్తున్నా. వేస్ట్గా నేను తిప్పరబడుతున్నాను. మీరు నిజంగా యేసుప్రభు నమ్మిన బిడ్డలైతే ఏ తెగులుని గుడారమో సమీపించదు. జీసస్ ఈజ్ రియల్. నేను యేసుప్రభుని గురించి విన్నా. ఆయన దగ్గర పోతే ఆయన బట్టలు ముట్టుకుంటేనే బాగా అవుతానన్నది. ఏంది? కొత్త పెదవులతో స్తుతిస్తే కాదు,
నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకంతో, నీ పూర్ణ మనసుతో దేవుని నువ్వు ఆరాధించాలి, ప్రేమించాలి. ఏమైనా కానీ ఇంకా యేసుప్రభు ఎలాంటి దేవుడు తెలుసా? నేను మీకు జ్ఞాపకం చేస్తా, దయచేసి చూడండి. అదే మత్తయి సువార్త 17వ అధ్యాయం 18 చూడండి, 15:28 అయినా చూడండి. 15వ అధ్యాయం 28వ వచనం చూడండి మత్తయి సువార్తలో. అందుకు యేసు అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవును కాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. చూడండి, ఇంకొక ఆమె, అయ్యా నా బిడ్డకు జ్వరం వచ్చింది ఇప్పుడు. అయితే యేసుప్రభు దగ్గరకు వచ్చింది. యేసుప్రభు దగ్గరకు వచ్చాం, అయ్యా నా కుమార్తెకు జ్వరం వచ్చిందంటే యేసుప్రభు ఏమంటాడు? మళ్ళీ ఆ వచనం చదువు, గమనించండి. అందుకు యేసు ప్రభు అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీ విశ్వాసం గొప్పది. చూడండి, గుడికి వచ్చినప్పుడు దేవుని మీద విశ్వాసం ఉంచాలి. వింటుల్లా? విశ్వాసము లేకపోతే యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? అల్ప విశ్వాసులారా, నేను ఎంతకాలం మీతో ఉండాలి. విశ్వాసం అనేది మనిషి జీవితంలో బాగుండాలి, కానీ స్థిరంగా ఉండాలి. కానీ ఈ అమ్మను గురించి ప్రభు ఏమని చెప్తాడు? మళ్ళొకసారి మంచిగా చదువు. అందుకు యేసు అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగా అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. యేసుప్రభు ఇలా చెప్పగానే అదే గడియలో ఆమె కుమార్తె బాగుపడ్డది. నేను మీకు ఎందుకు చెప్తున్నా తెలుసా? యేసుప్రభు రియల్ అయిన వైద్యుడు, గొప్ప డాక్టర్. ఎట్లా చెప్తున్నా, ఆయన మాట మాత్రం సెలవిస్తే కుమార్తె స్వస్థత పొందింది. అవును, ఈ మాటలను పట్టుకుంటాం, బైబిల్ చదువుతాం, ఈ మాటల మీద డిపెండ్ అయిపోతుంది నా జీవితం. ఒకసారి ఆలోచించుకో. బుద్ధి గలవాడు ఇల్లు కట్టాను, బండ మీద కట్టాను. క్రీస్తు అనే బండ మీద మీరు ఉండి ఈ వాక్యానుసారంగా నా ప్రభు మీద నేను ఆధారపడి ఉంటాను ఉండేవాళ్ళు ఎంతమంది ఉన్నారు క్రైస్తవ లోకంలో? చూడండి, యేసు ప్రభు ఇట్లా మాట ఇయ్యగానే ఆ చిన్నది స్వస్థత పొందింది. ఇంకా అదే మత్తయి సువార్త 17వ అధ్యాయం 18లో చూడండి, 17వ అధ్యాయం 18 వచ్చిన చూడండి. అంతటా యేసు ఆ దయ్యమును గద్దింపగా అది వారిని వదిలిపోయెను. ఆ గడియ నుండి ఆ చిన్నవాడు స్వస్థత నొందెను. చూడండి, పిల్లలకు కూడా దయ్యాలు పడతాయి. అప్పుడే కాదు యేసుప్రభు కాలంలో, ఇప్పుడు పడ్డాయా? అవును పడతాయి. మీరు ఖచ్చితంగా హీలింగ్ చూడాలంటే ఈ ప్రార్థనా మందిరంకి రండి, లేదా మీరు ఎక్కడున్నా పర్వాలేదు, చూడండి. యేసుప్రభు కాలంలో ఏం జరిగింది? అంతటా యేసు ఆ దయ్యమును గద్దింపగా అది వారిని వదిలిపోయేను. గద్దించాలి, వదలగొట్టాలి. కానీ ఎజ్కేల్ గ్రంథంలో ఏం రాయబడ్డది? ఈ కాపర్లు రోగం గల వాటిని స్వస్థపరిచారు. ఉన్నదా? బాగు చేయరు, తువ్వ తప్పించి పక్కకుంటారు అని రాయబడ్డది. నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, యేసుప్రభు నిజమైన వైద్యుడు. ఆయన మాట చేత గద్దిస్తే దయ్యాలు పోయినాయి, గద్దిస్తే సముద్రం అలలు ఆగిపోయినాయి. అంత గొప్ప వాక్యము, అంత గొప్ప దేవుణ్ణి మీరు ఎలా ఆరాధిస్తున్నారు చూడండి. ఆ అమ్మ వచ్చి, అయ్యా నా బిడ్డకు జ్వరం వచ్చిందంటే అదే గడియలో బాగైంది. నువ్వు ప్రార్థన చేయి, దేవుడు మిరాకిల్ చేస్తాడు, అద్భుతం నీ జీవితంలో చేస్తాడు. ఇంకా నేను మీకు ఒకటి చెప్తా, దయచేసి చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 9లో చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 9లో అయితే 8 నుంచి చూడండి. కాళ్ళకపై పడిపోయిన గురించి అక్కడ వ్రాయబడ్డది, మీరు ఆ ఇంటికి పోయి చదువుకోండి. అక్కడ వాడు ఎన్నేళ్ళ నుంచి ఉన్నాడు?
38 ఏళ్ళ నుంచి, ఒక్క సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 5 ఏళ్ళు కాదు, 10 ఏళ్ళు కాదు, రోగం 38 ఇయర్స్, 38 ఏళ్ళ నుంచి వాడు ఆ కోనేటి దగ్గర పడుంటే యేసు ప్రభు వాడిని చూసి వాడి దగ్గరకు వెళ్ళి నువ్వు స్వస్థపడ కూర్చున్నావు అంటే వాడు ఏం చెప్తాడు? అయ్యా, నేను ఏ నుంచి ఆ కోనేటిలో దురుకుదామని వరకు నాకంటే ముందుగా ఎవరో ఒకరు దురికి బాగైపోతాను. అక్కడ కాంపిటీషన్ ఎక్కువ ఉన్నది. ఆ కోనేటి దగ్గర అనేక రోగులు ఉన్నారు. లోకంలో కూడా అనేక మంది రోగులు ఇప్పుడు చాలా మంది ఉన్నారు. ఖచ్చితమైన దైవవాక్యం హృదయంలో నింపుకొని అన్వయించుకునే వాళ్ళు తక్కువ ఉన్నారు. ఇక్కడ వీడు అయ్యా నన్ను ఎవరు దించుతలేరు, ఎందుకంటే వీళ్ళు కాళ్ళకలు పడిపోయినాయి కదా. వాడు ఎన్నేళ్ళ నుంచి ఉన్నాడు? 38 ఏళ్ళ నుంచి అదే కొన్నేటి దగ్గర ఉన్నాడు. వానికి రోజు అన్నం తెచ్చుడు, బయటికి తీసుకుపోడు, ఎంత రిస్కో ఒకసారి ఆలోచించండి. మానవ జీవితంలో ఇలాంటి భారమైన స్థితిలో నిజమైన ప్రభువును నీ రక్షకునిగా అంగీకరించు. యేసు ప్రభుని హృదయంలో చేర్చుకో. నేను మీకు చెప్తా, ప్రభువుని హృదయంలో ఉంటే నెమ్మది ఉంటుంది, నో టెన్షన్స్, కలవరం ఉండదు, బాధ ఉండదు, సమస్యలు ఉంటాయి, బలహీనత ఉండదు. క్రీస్తునందు బలవంతులమై ఉంటాం. ఇక్కడ 38 ఏళ్ళ నుంచి ఉన్న వాడిని నువ్వు బాగుపడాలనుకుంటున్నావు అంటే వాడు ఏమంటాడు? అయ్యా నన్ను ఎవరు తీసుకెళ్ళారంటే యేసుప్రభు ఏమన్నాడు? మళ్ళీ చదువు 9వ వచనం. లే, యేసుప్రభు ఒక్కటే మార్చిండు, లేచి నీ పరిపెత్తుకొని పో అంటే వాడు దిగ్గున లేచిండు. వాడు ఎట్లా లేచిండు చూడు. వెంటనే చూడండి, అందరి ఎదుట వెంటనే వాడు పరిపెత్తుకొని నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. యేసుప్రభుని అందుకే నమ్మాలి. ఇప్పుడు అర్థమైందా? ఏ రోగమైనా, ఏ బలహీనతైనా, క్యాన్సర్ వస్తే ఏమవుతుంది? ఏమవుతుంది? ఎయిడ్స్ వస్తే ఏమవుతుంది? కరోనా వస్తే ఏమవుతుంది? ప్రభులో నువ్వు స్థిరంగా ఉండు. ఏ తెగుల్ని కూడా పోతాం. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఎట్లున్నారు? నిన్ను ఇప్పుడు అగ్నిగుండం లేస్తామన్నా కూడా వారు ఏమన్నారు? రాజా, నువ్వు పెట్టిన విగ్రహాన్ని మేము మాత్రం మొక్కం, వేస్తే అని చెప్పారు. మేము ఆరాధించే దేవుడు రక్షించే సమర్థుడు. కాబట్టి రాజా, మేమైతే ముఖమన్నప్పుడు రాజు ముఖం వికారమైపోయింది. నాకే తిరిగి చెప్తారా అని అగ్నిగుండం మరి 7 అంతలు ఎక్కువ చేసి దాంట్లో వేసిండు. మళ్ళీ ఆ వాక్యాన్ని మనం చదువుతుంటే ఎంత ధైర్యం ఉన్నా తెలుసా? 3 వేస్తే 4వ వ్యక్తి వారి మధ్యలో సంచరిస్తుండు. అమ్మా, రోగం వచ్చినప్పుడు భయపడదు. డెవిల్ స్పిరిట్ అటాక్ అయినప్పుడు యేసుప్రభుని పక్కనే ఉంటాడు. పో అని గద్దించండి, వదిలిపోతాయి. ఇప్పుడు కూడా చెప్తున్నా, నేను వదిలిపోతే పోతాయి. నేను ప్రభు నందు చెప్తున్నా, మీరు ప్రభువు నిజమైన వైద్యుడు. చూడండి, వాడు 38 ఏళ్ళ నుంచి కోనేటి దగ్గర ఉంటే లేచిని పరిపెత్తుకో అనగానే వాడు పరిపెత్తుకొని 38 ఏళ్ళ నుంచి చేసుకున్న బట్టలు, పరుపు అదంతా చుట్టుకొని అందరి ఎదుట మరి ఎత్తుకొని తన ఇంటికి వెళ్ళిపోయాడు. ఎంత ఆనందం! నిజంగా ఇవాళ నువ్వు యేసుప్రభుని ఎత్తుకోవాలి, యేసుప్రభుని హృదయంలో చేర్చుకోవాలి. నీ జీవితంలో ఏమైతుంది? ఓ 10 ఏళ్ళ బాధ ఉండొచ్చు, నువ్వు యేసుప్రభుని నమ్ము, అది వెంటనే పోతుంది. స్థిరంగా నమ్ము. ఏదో రోగము కొరకు దేవునికెన్నో మొక్కులు మొక్కుతారు. రోగం కాస్త పోయిందంటే మరిచిపోతారు. రోగం కాస్త పోయిందంటే మరిచిపోతారు. మారాలి మనసే మారాలి. ఆ మారిన మనసు దేవునికి ఇస్తే చూడండి, మీరు కులం వైపు, జనం వైపు, లోకం వైపు చూడకండి. ఎవరి వైపు చూడాలి? యేసు వైపు చూడాలి. నిజంగా చెప్తున్నా, ఆ 38 ఏళ్ళ నుంచి వాడు అక్కడ కూర్చున్నప్పుడు వాడి బాధ. నానే వాళ్ళు వస్తారా? 1 సంవత్సరం వస్తారు, 1 నెలలు ఉంటారు, 6 నెలలు ఉంటారు. కడుపున పుట్టిన వాళ్ళు కూడా ఇంకా సర్వీస్ చేయలేడు. మన పరిస్థితి ఎట్లుంటుంది? 38 ఏళ్ళ ఆ బాధ
యేసు ప్రభు వెంటనే లేచింది పరిపెత్తుకొని పోవాలి. కానీ వాడు దిగ్గున లేచి అంత గొప్ప రియలైన దేవుని మీరు ఇంకెట్లా మర్చిపోతారు. ఇంకా నేను షార్ట్గా చెప్పుకుంటే వెళ్ళిపోతా. యేసు ప్రభు దగ్గరికి 10 మంది కుష్ఠరోగులు వచ్చింది. అయ్యా మేము ఊళ్ళోకి వెళ్ళరాదు, ఈ ఇంటికాడ ఉండరాదు, కొడుకులు భార్య పిల్లలు మమ్మల్ని దూరంగా ఊరి బయట ఉంచిండ్రు, ఎందుకంటే మాకు ఈ కుష్ఠరోగం ఉన్నదని అని చెప్పి ఓ దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించమని వాళ్ళు కేకలేస్తే యేసు ప్రభు ఎవరన్నా తెలుసా, మీరు ఊళ్ళోకి వెళ్ళి యాజకుడికి కనపరచుకొని పోండి అని చెప్పాడు. మాట మాత్రమే అన్నాడు. ఆ మాట అనగానే ఆ 10 మంది ఊరి బయట ఉన్న వాళ్ళు ఊళ్ళోకి వచ్చేసిండ్రు. వస్తుంటేనే వాళ్ళ కుష్ఠరోగం అంతా పోయింది. అదే మిరాకిల్, అదే అద్భుతం నేను నా జీవితంలో ఎంతో మందిని చూసిన. సో ఇప్పుడు చూసిన చెప్తున్నా. ఒక పాస్టర్ ఫోన్ చేసిండు, అయ్యా నా భార్య హోప్లెస్ చనిపోతుందట, ఇక మేమేం చేయలేమని డాక్టర్ చెప్తుండ్రు. అంటే అన్నా నేను ప్రార్థన చేస్తాను, ధైర్యంగా ఉండు, పొద్దుగాల వరకు ఆమె నడుస్తుంది అని చెప్పిన. ప్రార్థన చేసిన, ఆమె అన్కాన్షియస్కున్నది. పొద్దున్న నడుస్తుంది అన్న మాట్లాడతలేదు, కలుపుతలేదు, ఏం కాదు పొద్దున్న నడుస్తుంది మీరు చూడండి అని చెప్పిన. వెంటనే ఆమె తెల్లారి వరకు చకచకా నడుస్తుంది. అన్న నడుస్తుంది అని చెప్తుంది. ఎందుకంటే నేను నా దేవుడు నా జీవితంలో నా ప్రార్థన ద్వారా చేసేది మీకు చెప్తున్నా. ఇగో నిన్న మొన్న వరంగల్ నుంచి ఒక అక్క, అది వెంటిలేటర్ అంటే ఇది లాస్ట్ స్టేజ్ అన్నట్టుగా, అవునా కదా, లాస్ట్ స్టేజ్లో పెట్టేసిండ్రు. కదలిక కొద్దిగా మాత్రమే ఉన్నది, శ్వాస ఉన్నది. వెంటిలేటర్ పైన ఉన్నది. అన్న ఇక మాకు నమ్మకం లేదంటే చెవుకట్టు అయితే ఫోన్ పెట్టండి అని చెప్పి ప్రార్థన చేసిన. ఇవాళ సజీవంగా ఉన్నది, ఈరోజు సజీవంగా ఉన్నది. ఎందుకు చెప్తున్నా అంటే నేనేం పెద్ద మీకంటే భక్తులని కాదు, విశ్వాసాన్ని కాదు, అది నాకు దిక్కులేక యేసుప్రభుని పట్టుకున్నా అంతే. వింటున్నా అవును, మరి ఇంకా నేనేం చేయలేను. నన్ను కూడా ఇలా అంత పోసినప్పుడు మీరే కదా 9 మంది డాక్టర్లు బతకరన్నప్పుడు నేను ఏం చేయగలుగుతా? మీరు అందరిని అక్కడ ప్రేర్ చేసిండు. దేవుడు ఆ రియలైన దేవుని మీరు చేసిండు కాబట్టి ఆయన ఇలా నా కాళ్ళను ఎట్లుంచిండు. నా కాళ్ళను లేడే కాళ్ళగా చేసి ఏకైనా సంగములో సేవితో నిలబడి, నా కాళ్ళను లేడే కాళ్ళగా చేసి ఏకైనా సంగములో సేవితో నిలబడి, రాక్షస రాక్షణ చేయము నాకాంచి ఆశయముగా తన పాఠము చేసిన, ఆశయముగా తన పాఠము చేసిన యెహోవా యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. చూడండి, ఆ 10 మంది కుష్ఠరోగులు పోతంటేనే వాళ్ళ కుష్ఠరోగం అంతా పోయింది. యేసు ప్రభు మాటలో అంత పవర్ ఉన్నది. ఈ బైబిల్, ఇంత పెద్ద బైబిల్ మనం చదువుతున్నాం. ఆ మాటలు నీ హృదయం అనే పలక మీద రాసుకుంటే బాధలో, రోగంలో, శోధంలో, దుఃఖంలో ఆదరణ వస్తుంది, వెంటనే స్వస్థత వస్తుంది. నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. అందుకే ఫస్ట్ మీరు ఎవరికి ఏ బాధ ఉన్నా రేయి మొదటి జామున లేచి నీ దేవునికి మొరపెట్టుమో. అసలు మీరు 1 అవర్ నీ బిడ్డ కొరకు, నీ పిల్లల కొరకు, నీ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నా చేస్తే పర్వాలేదు, చెయ్యకపోతే నేర్చుకోండి. రేయి మొదటి జామున మంచి టైంలో లేచి ప్రభువా దయచేసి నన్ను ముట్టి బాగు చేయి. దేవుడు చెప్తాడు, మాట్లాడతాడు. కాబట్టి హిజ్కియా కన్నీళ్ళు ఇచ్చినప్పుడు హిజ్కియాకు 15 ఏళ్ళ ఆయుష్ పొడిగించిండు. దేవుని పిల్లారా, అశాశ్వతమైన లోకంలో శాశ్వతమైన దేవుణ్ణి మీరు ప్రార్థించి గొప్ప మిరాకిల్స్ పొందాలి.
గొప్ప గొప్ప ఆశీర్వాదములు దేవుని దగ్గర ఉన్నాయి. అవన్నీ మీరు పొందుకోవాలి. ఏంటి? కళ్ళు కనబడతలేవా? నడుస్తలేవా? జీవితంలో నిరాశ నిస్పృహల్ని ఆవరించినవా? రియల్ అయిన దేవునికి యుద్ధకు రా. ఆయన కుష్ఠరోగులకు స్వస్థత ఇచ్చిండు. ఇంకొకటి ఏం తెలుసా? ఒక శతాధిపతి, షార్ట్గా చెప్పుకుంటూ పోతున్నా, బైబిల్ గ్రంథంలో చూస్తే ఒక శతాధిపతి సావ సిద్ధమైంది. యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా నా బిడ్డను బాగులేదు రా, మా ఇంటికి రా అంటే, యేసు ప్రభు కొద్దిగా టైం లేట్ చేసేవారు. ఆయన బిడ్డ ఆల్రెడీ చనిపోయింది. ఆ ఇంటికి పోయినప్పుడు ఏమంటారు తెలుసా? అయితే ఆమె చనిపోయిందని హేళన చేసింది యేసు ప్రభు. హేళన చేసిండ్రు. చేసినప్పుడు యేసు ప్రభు ఏం కలవరపడలేదు. చిన్నదానా లే అని పిలిచిండు. పిలవగానే చనిపోయిన చిన్నది లేచి కూర్చున్నది. వింటున్నా? శవాలకు జీవం ఇచ్చే దేవుడు. నాకొకటి, నా జీవితంలో నేను ఒకటి మర్చిపోలేను. నేను అక్కడ పొలంలో ఉన్నా, అప్పుడు కళకు వచ్చింది, అన్నా నా సావ చచ్చిపోతుంది, ఆఖరికి ఒక్కసారి వచ్చి ప్రార్థన చేయి, సావు పవర్ అందరికి పంపించినాం అని చెప్పింది. ఇక అక్క మన సంఘస్తురాలు కాబట్టి నేను రాను అని లేకపోతే అదే బుర్గా కళ్ళతో ఇంటికి పోయే వరకు మంచం చుట్టూ అందరు ఉన్నారు. ఇక్కడ వాళ్ళు సరే అందరు ఉన్నారు, మాట్లాడతలేదు. అక్క జరుగుతుందంటే అక్కడ నేను విన్నా ఇద్దరు, ఇప్పటికి కూడా నాకు తెలుసు వాళ్ళు. ఇక అయిపోయి ఏం ప్రార్థన ఇక అయిపోయిందని అంటాను. ఇద్దరు వాళ్ళు ఇప్పటికీ నా మధ్యలోనే ఉన్నారు. కానీ నేనేమన్నా పక్క జరగని చూద్దాం. నర్సవా అంటే ఏమన్నా తెలుసా? అయ్యా వచ్చినవా అంటాంది. అడుగు నారాయణని. నారాయణ వాళ్ళ అమ్మే. ఆమె అప్పటి నుంచి ఒక 5-6 ఏళ్ళు చాలా వృద్ధాప్యంలో ఉన్న తల్లి, మంచి విశ్వాసి. ప్రభు నందు నేను మీకు చెప్తున్నా, అయ్యా వచ్చినవా అంటే వచ్చినా, అరే మాట్లాడింది అని చెప్పి నీళ్ళు కొబ్బరి నీళ్ళు అవి తాపించింది. మళ్ళీ అప్పటి నుంచి 5 ఏళ్ళు ఏమో బ్రతికింది. నేను మీకు చెప్తున్నా, జ్ఞాపకం చేస్తున్నా. మన జీవితంలో దేవుడు చేసిన అద్భుతమైన రియల్ గాడ్ యేసు ప్రభు నిజమైన దేవుడు. నేను మీకు ఇంకోటి చెప్తున్నా. ఒక ఇప్పుడు హన్మకొండలో ఉంటాడు సార్, పెద్ద ఆఫీసర్, పెద్ద NGOs మీద పెద్ద 30 జిల్లాలో 25 జిల్లాలకు సార్ పెద్ద. బ్రదర్ నేను కాల్ పంపిస్తున్నా, ఇమీడియట్లీ నువ్వు రావాలి. మా చెల్లె చనిపోతుంది, నిమ్స్ హాస్పిటల్లో ఉందంటే, సార్ ఈ రాత్రి ఇప్పుడు 10 అయింది, నేను అనుకోవచ్చు 12 గంట అవుతుంది, సారీ సార్ నేను రాలేను అని చెప్పిన. ఎక్కడో కాదు, ఇప్పుడు హన్మకొండలే ఉన్నాడు, ఇప్పుడు సార్ కూడా ఉన్నాడు. నేను మీకు చెప్తున్నా, సార్ నేను రాలేను. లేదు బ్రదర్ నేను మాట్లాడతలేదు, అన్కాన్షియస్కి వెళ్ళిపోతుంది. వాళ్ళ భర్త ఎస్ఐ, రాలేదు సార్ నేను రాలేను, చీకటి అయింది, నైట్ అయింది, కాకపోతే ఫోన్ చెవుకాడ పెట్టండి నేను ప్రార్థన చేస్తానని పెట్టి చెప్పిన. సరే అని చెప్పి చెవుకాడ ఫోన్ పెట్టగానే నేను ప్రేయర్ చేసిన. వెంటనే ఆమె లోపల ఉన్న శక్తులన్నీ బయటకు వచ్చి, నువ్వెందుకు అడ్డం వచ్చినావు, నేను ఈమెను తీసుకుపోతానని చెప్తాను. ఎందుకంటే నేను రియల్ అయిన యేసు ప్రభుని నేను ప్రార్థించాను. బైబిల్ ఏం చెప్తాను చూడండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చూడండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం నేను చూడాలి. చూడండి, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయాలి. వాళ్ళు బాధలో ఉన్నప్పుడు మనము ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయాలి. ఎట్లా? స్వస్థత పొందినట్లు. అవునా? స్వస్థత కొరకు ప్రార్థన చేయాలి. మీరు కనుక ప్రార్థన చేస్తే స్వస్థత వస్తుంది. మీరు ప్రార్థన చేస్తే దయ్యాలు వదిలిపోతాయి, శవాలు సైతం లేచిపోతాయి. ప్రభు వాక్యం ఖచ్చితమైంది. నీకు నమ్మకం లేకపోవచ్చు, కానీ ఇప్పుడు నమ్ము. యేసు ప్రభు రియల్ అయిన వైద్యుడు. యేసు ప్రభు దగ్గరికి 2 గుడ్డెళ్ళు వచ్చిండ్రు. షార్ట్గా చెప్పినట్టు ముగిస్తా. 2 గుడ్డెళ్ళు వచ్చిండ్రు. ప్రభు దావీదు కుమారుడా మాకు దృష్టి కలిగేది. ఇంతుంటే నీ కళ్ళు కనబడకపోతే వేస్ట్ కదా. అన్నంలో ఏం పెట్టినా, ఏది పెట్టినా, బిర్యానీ పెట్టినా మనకేమనిపిస్తుంది? మంచిగా అనిపించదు.
లోకాన్ని చూసినా మనం ఈ 2 కళ్ళు పోయినాయి అనుకో పరిస్థితి దారుణంగా ఉంటుంది. అయితే యేసుప్రభు దగ్గరికి అలాంటి 2 వ్యక్తులు వచ్చి, కానీ వాళ్ళ విశ్వాసం ఎట్లుందో తెలుసా? ఈ మార్గంలో యేసుప్రభు పోతుందని విన్నారు అంతే. విని యేసుప్రభు కనబడతలేదు కానీ వాళ్ళు కేకలేసిండు, ఓ దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించమని. ఈ జనాల సప్పుడు బాగా వినబడుతుంది. అన్ననే యేసుప్రభు పోతాడని, దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించు 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 అని కేకలేస్తుంటే అనేకులు వాళ్ళను గద్దించిండు. ఊరుకో, ఏమవుతాడా మీరు గుడ్డోళ్ళు అయింది కొరుతాడా అని గద్దించిండు. కానీ వారు మరి ఎక్కువగా కేకలు వేసిండు. వాళ్ళ బాధ ఏంది? వాళ్ళ దృష్టి కావాలి, వాళ్ళు చూడాలి, ఏసేట్లో చూడాలి, వాళ్ళకు ఆ రోగం పోవాలి. అవునా? నేను మీకు చెప్తున్నా, టాబ్లెట్స్ సెట్ కాకపోవచ్చు బాడీకి. ఆపరేషన్ చేసిన పోయిన వారం ఒక క్యాండిడేట్ వచ్చింది మన దగ్గరికి. ఈ గొంతు ఆపరేషన్ చేసినా మళ్ళా 2 సార్లు చేసినా సెట్ కాలేదని వచ్చిండు. ఖచ్చితంగా ఈవిల్ స్పిరిట్ ఉన్నదని చెప్పినప్పుడు పడిపోయింది వాళ్ళు. నేను మీకు ఒకటే చెప్తున్నా, వాళ్ళు యేసు ప్రభు చూడలేదు కానీ బాగా అరిచిండు. ప్రభు వాళ్ళని పిలిచి ఇట్రా అని చెప్పి వాళ్ళని కళ్ళను ముట్టగానే ఇమ్మీడియట్లీ కళ్ళు వచ్చినాయి. ఇంత గొప్ప దేవుణ్ణి మీరు మర్చిపోకండి దయచేసి. యేసు ప్రభు నిజమైన దేవుడు, నిజమైన వైద్యుడు, పరమ వైద్యుడు అని నమ్మి మీ హృదయంలో ఆయన ఎందు విశ్వాసం ఉంచండి. కష్టంలో, బాధలో, శోధంలో మీరు ఏం చేయాలి తెలుసా? ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయాలి. దయచేసి నేను ప్రభుత్వం చెప్తున్నా, సంఘం కొరకు ఇక్కడికి వస్తున్న విశ్వాసులందరి కొరకు మీరు ప్రార్థన చేయండి. ఏదో సంపాదించుకోవడానికి కాదు, ఆయన రాజ్యమును నీతిని మనం వెతుకుదాం, బిడ్డలుగా మారి ప్రభును సదాకాలం స్తుతిస్తాం. దేవుడి కొద్ది మాటలు మీ వినికిడిలో దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న దేవా, మీ పాదములకు స్తోత్రం. అవును తండ్రి, ఏ వైద్యులు చేయలేనటువంటి గొప్ప కార్యం మీరు చేయగలరు. స్పాట్లు వెంటనే తక్షణమే మీరు బాగు చేయగలరు. ఇదికి వచ్చిన బిడ్డలకు ఎవరికి ఏ బాధలు ఉన్నాయో, ఎవరికి ఏ వేదనలు ఉన్నాయో తక్షణమే దయచేసి మీరు ముట్టమని ప్రార్థిస్తున్నాం. నాయన, నా లైవ్ వింటున్న కుటుంబాలను, బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. సంఘానికి వస్తున్న బిడ్డలను ఆశీర్వదించమని, ఏ హృదయంలో ఏ బాధ ఉన్నదో, ఏ దురాత్మలు ఉన్నాయో, ఏ రోగాలు ఉన్నాయో వెంటనే తొలగించి మహిమ పొందమని యేసు నామములో ఎంతో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.